ఇంత ఘన స్వాగతం విజయనగరంలో పలికినందుకు మనస్ఫూర్తిగా విజయనగరం ప్రజలందరికీ, యువతకి, ఆడపడుచులకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా తరపున హృదయపూర్వక నమస్కారం. జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక శుభాభినందనలు. ఈరోజు గత 3 రోజులుగా టిట్కో హౌసింగ్ అని కానీ, పేదలకి ఇళ్ళు, వీళ్ళ నవరత్నాల్లో ఒక పథకం ఉచితంగా ఇస్తాం ఇళ్ళు. దీనికి 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. బిల్లు 2 సంవత్సరాల్లో ఫినిష్ చేస్తామని చెప్పి ఈ రోజున ఈ కమాన్ ఇక్కడ ఉంది, ఇక్కడ కనిపించే కమాన్ వాళ్ళు నిర్మించింది ఇది ఒక్కటే. 12,000 పైచిలికి ఇళ్ళు, 390 ఎకరాలు. మీకు ఇల్లు వచ్చినాయా? మీకు ఇల్లు వచ్చినాయా అమ్మా? నిన్న రాత్రి కూడా మమ్మల్ని బెదిరించారంట కదా ఇక్కడ అంతా. ఇది ప్రభుత్వం అవినీతి చేస్తే మనమే ప్రశ్నించాలి, చొక్కా పట్టుకొని అడగాలి. పక్షికి కూడా కూడు ఉంటుంది. మనందరికి కావాల్సిన ఒక ఇల్లు కావాలని కోరుకుంటే ప్రభుత్వం కల్పించాలి. ప్రభుత్వం తాలూకు బాధ్యత. ఈరోజు ఈ జగనన్న కాలనీలు అని చెప్పి ఈ పథకం కోసం 23,500 కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చు చేశారు. ఎంత పెద్ద స్కామ్ దోపిడీ జరిగింది అంటే, ఎకరానికి మార్కెట్ రేట్ కంటే కూడా చెప్పిన ఖరీదు ఒకటి ఎకరానికి. వాళ్ళు ప్రభుత్వం నుంచి ఒక రైతు దగ్గర ఉదాహరణకి 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు 4 లక్షలతో ఎకరం కొంటే దానిని 30 లక్షలకి, 25 లక్షలకి, 18 లక్షలకి, ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కో విధంగా ఈ డబ్బు దోచేశారు. 23,500 కోట్ల రూపాయలు మేము ఇళ్ల కోసం ప్రొక్యూర్ చేసాం, స్థలం ప్రొక్యూర్ చేశామని చెప్పిన ఈ డబ్బు, ఈ దోపిడీ నాకు అధికారులే, కొంతమంది అధికారులు, ప్రజాక్షేమం కోరే అధికారులు కొంతమంది నాకు చెప్పింది 10,000 నుంచి 15,000 కోట్ల దాకా ఈ కుంభకోణం జరిగింది, దోచేశారు. ఇది డబ్బులు దోచేయడం వల్ల ఈ రోజుకి ఇల్లు నామకే వస్తే ఎలా ఉన్నాయో చూడండి. ఇళ్ళన్నీ ఇల్లు నిర్మాణం కాలా. ఏదనంటే కరోనా వచ్చింది అని చెప్పారు. కరోనాలో మీరు పుట్టినరోజులు జరుపుకోవడం ఆపలేదే, మీరు కరోనాలో మీ దోపిడీ ఆగలేదే, కరోనాలో మీ ఇసుక దోపిడీ ఆగలేదే. ఈ రోజుకి కూడా అడిగేవాడు లేకపోతే, ప్రజాస్వామ్యంలో అడిగేవాడు లేకపోతే దోపిడీ పెరిగిపోతుంది. నేను ఈరోజు వచ్చింది రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలి ఏ స్థాయిలో దోపిడీ జరిగింది. ఈ 10,500 కోట్లు, 12,500 కోట్ల దాకా ఖచ్చితంగా నిధులు దారి మళ్లించేశారు. వ్యక్తిగతంగా లబ్ధి పొందారు వైసీపీ నాయకులు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి, మోదీ గారికి స్వయంగా నేనే వారికి నివేదిక అందజేస్తాను ఈ దోపిడీ మీద. నేను చాలాసార్లు చెప్తాను, ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమ ఉంటే, ఈ నాయకులకి ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ పాటికి ఇల్లు నిర్మించుండాల్సింది. అరే, మీరు చెప్పిన 12,000 ఇల్లు నిర్మించలేకపోతే మళ్ళీ కొత్తగా మీరు వైజాగ్లో రాజధాని పెట్టారు. మీరు ఇది నమ్మాలా మనం? ఇక్కడున్న నాయకులందరూ కూడా నేను మీకు ఒకటే చెప్తున్నా, 1992 నుంచి కూడా నేను వైజాగ్లో నటనలో ఓనామాలు తీసుకున్నవాడిని. నాకు ఉత్తరాంధ్ర కళా సంస్కృతి ప్రజలతో నాకు మమేకమైన వాడిని. మీ హితువు కోరుకునేవాడిని, మీ క్షేమం కోరుకునేవాడిని. నాకు ఈ రాజకీయాల్లో మీరు బాగుండాలని కోరుకొని వచ్చినవాడిని. నాకు డబ్బులతో పని లేదు.
డబ్బులు ఖర్చు పెడతాం, నా సొంత డబ్బులు ఖర్చు పెడతాం. కానీ నాకున్న కోపం వల్ల ఇంతమంది యువతున్నారు, దారి పొడుగుతా మన విజయనగరం గుంకలం కాలనీకి వస్తా ఉంటే దారి పొడుగుతా యువత 14 కిలోమీటర్లు, 1 కాదు 2 కాదు 14 కిలోమీటర్లు దారి పొడుగుతా ఒక కమాండర్స్ లాగా పరిగెత్తుకుంటూ వస్తే నాకు అనిపించింది ఈ యువతకి ఏం చేయొచ్చు. మిమ్మల్ని ఒక 5,000 ఉద్యోగాలకు 6,000 ఉద్యోగాలకు పరిమితం చేయడం నాకు ఇష్టం లేదు. మీరు 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉండాలి. ఉత్తరాంధ్ర యువత హుద్దు తుఫాన్కి వచ్చినప్పుడు నాకు ఒకటే చెప్పారు, మాకు 25 కేజీల బియ్యం కాదు, 5,000 జీతం కాదన్న మాకు కావాల్సింది 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వన్నా మాకు. 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వాలి అంటే ప్రభుత్వాలు మీకేదో ఎంగిలి మెతుకులు పడేస్తాం, పట్టణ నొక్కితే 5,000 వస్తాయి, పట్టణ నొక్కితే 6,000 వస్తాయి, వీటి వల్ల ప్రయోజనం జరగదు. మీకు బట్టనికి 5,000 నొక్కుతున్నారు. ఒక్క జగనన్న కాలనీ ఇళ్ళ దోపిడీయే 10,000 నుంచి 12,000 కోట్ల దాకా దోపిడీ చేశారు. 5,000 మీకు ఇచ్చి 12,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. అడిగేవాడేమో లేదు, ఏదైనా అడుగుతామంటే బెదిరిస్తారు వీళ్ళు. దోపిడీలు, గూండాలు, దౌర్జన్యాలు, కేసులు. వైసీపీ నాయకులకి రోజున మీ గూండాలకి, మీ ఒడిదుడుకులకి మేము బెదిరేవాళ్ళం కాదు. మేము యువతకి ఉద్యోగాలు కావాలి. మీరు ఏ పథకాలైతే చెప్పారో, ఇల్లు నిర్మిస్తామని చెప్పి మీరు సరిగ్గా టైంకి మీరు నిర్మించలేకపోయారు. ఎందుకు నిర్మించలేకపోయారు? ఇసుక సొంత ఇల్లు యజమానులు కూడా మేము కట్టుకున్నారంటే ఇసుక దొరికే పరిస్థితి. ఇసుక దోపిడీ, ఇసుక అందుబాటులోకి రావాలి నేను కోరుకున్నాను. వచ్చే జనసేన ప్రభుత్వంలో పేద లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇసుక ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. అవినీతికి ఎవరు పాల్పడినా వాళ్ళు జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే, వాళ్ళు ఎవరైనా సరే. మీరు కాలనీలు చూడండి, జగనన్న కాలనీలు చూడండి, కనీసం రోడ్లు కూడా వేయలేదు. కనీసం రోడ్లు లేఅవుట్ అంటేనే ముందు రోడ్లు వేస్తారు, కనీసం రోడ్లు కూడా వేయాలి. ఈరోజు వీటికే 32,000 కోట్లు అని చెప్పి బడ్జెట్లో పెట్టారు. ఈ విధంగా ప్రభుత్వం బాధ్యత లేకుండా మనందరం కష్టపడి ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బు ఇదంతా వీళ్ళ జేబుల్లోంచి పట్ల, వైసీపీ నాయకుల జేబుల్లోంచి పట్ల, బొత్స గారి జేబుల్లోంచి పట్ల. మనందరం ఉమ్మడిగా కష్టపడితే మన రక్తం, మన చెమట, స్వేదం, మన కష్టపడితే మన ట్యాక్స్ కట్టే డబ్బు ఇది. వీళ్ళు సొంత ఆస్తులు దానదత్తం చేయట్లా, ఖచ్చితంగా వీళ్ళు. ఉత్తరాంధ్రకి నేను కోరుకుంటుంది ఒకటే, యువతకి మీకు బలమైన పరిశ్రమలు రావాలి, ఇక్కడ ఉపాధి అవకాశాలు రావాలి. వీళ్ళు ఎంతసేపు మీరు ఒకటే
రాజధాని విశాఖగా మార్చేస్తే మీ జీవితాలు బాగైపోతాయని అనుకుంటా అని చెప్తాను. అదొక్కటే అమ్ముతున్నారు. ఒకటే అడగండి, చెప్పిన టైంకి కాలనీలు నిర్మించలేని వాళ్ళు రాజధాని తీసుకొస్తే మా జీవితాలు బాగుపడతాయని ఒక్కొక్క నాయకుని అడగండి. ఉత్తరాంధ్ర యువత చైతన్యం ఉన్న యువత, గురజాడ పుట్టిన నేల ఇది, శ్రీశ్రీ తిరిగిన నేల ఇది. ఈ చైతన్యం మీరు మారకపోతే, మీరు ఎదురు తిరగకపోతే, మీరు ప్రశ్నించకపోతే మార్పు రాదు. మీరు ప్రశ్నించండి, చొక్కా పట్టుకొని నిలదీయండి, నేను మీకు అంతగా ఉంటాను, మీ అంటే ఉంటాను. నేను 24కి వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలి, జనసేన ప్రభుత్వం రావాలి, ఈ ఇళ్ళని నిర్మించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. జనసేనకి పెద్దలకి చెప్పండి, ఇంతకుముందు ఎవరైనా నమ్మారు అద్భుతాలు సృష్టిస్తాడని చెప్పి వచ్చిన పెద్ద మనిషి అయినా మీరేం చేశారో చూసి, మీరు ఇన్ని సంవత్సరాలు మీరేం చేశారో చూశారు. మన మధ్య గొడవలు తప్ప అభివృద్ధి లేదు. నేను మీకోసం, మీరు బంగారు భవిష్యత్తు ఇచ్చారు, సినిమా లేదు. అది ఉండి కూడా నాకు అన్నం పెట్టిన, నాకు విద్యాదానం నేర్పిన నేల ఇది ఉత్తరాంధ్ర. ఈ ఉత్తరాంధ్ర గడ్డ మీద సాక్షిగా చెప్తా ఉన్నాను, మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడిని. ఈ ఒక్కసారి వచ్చే ఎన్నికలకి పెద్దలకి చెప్పండి, ప్రతి ఒక్కరికి జనసేనకి మద్దతు ఇస్తామని చెప్పండి. ఒక్కసారి, ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం నా కోసం అడగట్లా, మీ భవిష్యత్తు కోసం అడుగుతున్నాను, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నాను. అవినీతి రహిత ప్రభుత్వం, అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. సొంత జేబులో ఉన్న సొంత డబ్బునే ఖర్చు పెట్టేవాడిని, మీ డబ్బులు ఎంత పదిలంగా దాచుకుంటున్నానో, ఎంత పదిలంగా జాగ్రత్త పెడతానో మీకు చెప్తున్నాను. ఈ రోజున ఒక్కొక్కరు మిలిటరీ అధికారుల భూములు, సైనికుల భూములు, చివరికి పోలీసు హౌసింగ్ సొసైటీది కూడా వైజాగ్లో దాన్ని కూడా కుదవబెట్టేశారు. అంత సిగ్గుచేడు ప్రభుత్వం ఇది. అడిగేవాళ్ళు లేరు. దశాబ్దాలు ఉన్న పార్టీలు కూడా వైసీపీ అంటే భయపడుతున్నాయి. ఒక్క జనసేనే ఎందుకు ఎదుర్కోగలమంటే, నేను ఇక్కడ ఉన్నది నా కోసం కాదు, మీ గుండెలో ఉన్న ఆవేదన, ఆక్రోశం, ఆకాంక్ష నన్ను ఇక్కడ నిలబెట్టున్నాయి. మీకోసం ఒకటే కోరుకుంటాం. 14 కిలోమీటర్లు పరిగెత్తిన యువత ఈ రోజున వారి సాక్షిగా చెప్తారు, మీలో ఇంత శక్తి ఉంది. మీలో 14 కిలోమీటర్లు పరిగెట్టగలిగే శక్తి ఉంది. ఆ శక్తిని దేశ నిర్మాణానికి వాడాలి. మీరందరూ కలల కనిజాలతో చేసిన యువత. మీకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. మీకోసం నేను కష్టపడతాను, మీ ఇంట్లో మీ పెద్దల కోసం కష్టపడతాను, రోడ్ల మీదకి వస్తాను, దౌర్జన్యం చేసే గుండాలతో గొడవ పెట్టుకుంటాను, చొక్కా పట్టుకుంటాం, నిలదీస్తాం, రోడ్ల మీదకి తీసుకుంటాం, వీధుల్లో లాక్కొచ్చి తగిన బుద్ధి చెప్తా ఒక్కొక్క గుండాకి. మీరు నన్ను నమ్మండి, జనసేనని నమ్మండి. మా నాయకులు మీకోసం పనిచేస్తారు. ప్రతి ఒక్క నాయకుల్లో నన్ను చూడండి. వాళ్ళు పని చేయకపోతే బాధ్యత నాది. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఇన్ని సంవత్సరాలు మాట్లాడితే వైసీపీ నాయకులు, వైసీపీ అగ్ర నాయకత్వం, ఆ ఫోటోలో ఉన్న మహానుభావులు, ఢిల్లీకి వెళ్ళి నా మీద చాడీలు చెప్తూ ఉంటారు చిన్నపిల్లలు. సజ్జల గారికి ఇక్కడ నుంచి చెప్తున్నా, సజ్జల గారికి, బొత్స గారికి, ధర్మాల ప్రసాదరావు గారికి, నన్ను తిట్టే వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్క వైసీపీ, నేను మీలాగా, మీ నాయకుడిలాగా నేను ఢిల్లీకి వెళ్తున్నాను.
ఈ తెలుగు నేల ఉత్తరాంధ్ర సమస్య ఉత్తరాంధ్రలో తెలుస్తారు, విజయనగరం సమస్య విజయనగరంకి వచ్చే తెలుస్తారు. పవన్ కళ్యాణ్ ఆపండి, పవన్ కళ్యాణ్ వాళ్ళకి చెప్పండి, పవన్ కళ్యాణ్ ఇవన్నీ పిచ్చిచాడు నేను చెప్పను. నేను మోడీ గారి మీద అపారమైన గౌరవం ఉన్నవాడిని మీరు చూశారు. అది ఉండి కూడా నేను నా మీద కేసులు పెట్టినా, నా మీద చంపేస్తామని చెప్పి బయట ఎప్పుడు చెప్పను, నేను తేల్చుకుంటా. నా మీద అంత దమ్ము ఉందా ఒక్కొక్క వైసీపీ నాయకుడికి? మీరు నా చొక్కా పట్టుకున్న దమ్ము ఉందా ఒక్కొక్కడికి? ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తాం. మీ ఫ్యూడలిస్టిక్ కోటలు కాదు, ఒక్కొక్క జిల్లా శ్రీకాకుళం విజయనగరం ఒక్కొక్కరు వాళ్ళ రాకూడదు, నామినేషన్ వేయకూడదు. ఎందుకు నామినేషన్ వేయకూడదు? ఎందుకు నామినేషన్ వేయకూడదు? ఓట్లు వస్తాయో లేదో మాకు అనవసరం, మేము నామినేషన్ వేస్తాం, తిరుగుతాం. మీరు మమ్మల్ని నామినేషన్ వేయించకపోతే, మమ్మల్ని ఆపితే, మమ్మల్ని బెదిరిస్తే ఏం చేద్దాం? తాలూకు వీరగొండని తాట తీసుకున్న కూర్చోబెడతాం, డొక్కలు ఇరక్కొడతాం ఒక్కొక్కడికి కదా. మమ్మల్ని కనుక నామినేషన్లు మా నాయకుల నామినేషన్లు ఆపారంటే నేను కోరుకుంటున్నా మన మత్స్యకారులకి ఈ రోజున వీళ్ళు ఉత్తరాంధ్రలో ప్రేమ చూపిస్తారు. 18 కులాలు, 18 బీసీ కులాలు తెలంగాణలో తీసేశారు, రిజర్వేషన్ తీసేశారు. అక్కడ వీళ్ళ ఆస్తులకి హైదరాబాద్ కావాలి, కానీ 18 కులాలని ఉత్తరాంధ్ర కులాలను తీసేస్తే ఒక్కరోజు కూడా అక్కడున్న సీఎం కేసీఆర్ చెప్పలేదు. దీని గురించి అడిగేవాడు ఎవరు లేడు. ఏదంటే నా మీద విరుచుకు పట్టడం తప్ప మీకోసం యువత కోసం ఏమైనా ఆలోచించారా? ఎంతసేపు బూతులు తిట్టడం తప్ప యువతకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి, ఎలాంటి స్కిల్స్ ఇస్తే ఎలాంటి ఉపాధి ట్రైనింగ్ ఇస్తే మీకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. దీని గురించి ఎవరు ఆలోచించరు. ఏదైనా మాట్లాడు బూతులు తింటాయి, ఏదైనా మాట్లాడు కేసులు పెట్టాయి. నేను ఈరోజు కోరుకుంటున్న జనసేన పెట్టి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయినా నిలబడి ఉన్నాం. గెలిపే పార్టీకి సూచన అంటే గెలిపే రాజకీయంగా అసెంబ్లీలో కూర్చుంటే తప్ప అది మీకు గెలుపు కాదు అనుకుంటే గాంధీ గారు పదవులేం తీసుకోవాలా, సుభాష్ చంద్రబోస్ పదవి తీసుకోవాలా, అల్లూరి సీతారామరాజు పదవి తీసుకోవాలా, వీరనారి గున్నమ్మ పదవి తీసుకోవాలా. అన్యాయానికి ఎదురు తిరిగింది వీరనారి గున్నమ్మ. పదవులు కాదు, మార్పు కోసం వచ్చిన వాళ్ళం. పదవి వస్తే సంతోషం, పదవి లేకపోయినా ఇలాగొస్తాం, ఈ సమస్యల కోసం నిలబడతాం, మీకు అండగా ఉంటాం. ఈ రోజు నుంచి గడప గడపకి వైసీపీ నాయకులు వస్తే ఒకటే అడగండి, మా ఉపాధి అవకాశాలు ఏం చేశారు మీరు? మా కోసం మీరేం ఆలోచించారు? జగనన్న కాలనీ ఇల్లు ఎప్పుడు నిర్మిస్తారు? ఎప్పుడు మాకు నిశ్చితంగా ఇసుకిస్తారు? ఇవి అడగండి. ప్రతి సమస్య మీ రోడ్లు ఎందుకు ఇలా ఉన్నాయని అడగండి, పరిశ్రమలు ఎందుకు రావట్లేదని అడగండి. పిచ్చి సమాధానాలు చెప్తే మీరందరూ యువత కదా, మీకు ధైర్యం లేదా? మీకు మీరు భయపడితే ఎలాగా? అరే భగత్ సింగ్ వారసులు మీరు, చంద్రశేఖర్ ఆజాద్ వారసులు మీరు, అల్లూరి సీతారామరాజు వారసులు మీరు, వీరనారి గున్నమ్మ వారసులు మీరు. ఒక్కొక్క వైసీపీ నాయకుడిని పని చెయ్యని వైసీపీ నాయకుడిని
చొక్కా పట్టుకుని అడగాల్సిన రోజు వస్తే ఇలాగే పిచ్చి పిచ్చిగా బాధ్యతగా సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు పట్టుకొని నిలదీయండి. వైసీపీ నాయకులకు కూడా ఇక్కడి నుంచి ఒకటే మాట చెప్తున్నాం. విజయనగరం నుంచి మా వాళ్ళకు ఒకటే చెప్పా, మొన్నదాకా సంయమనం పాటించాం, మారాలి మీరు అని. ఈరోజు ఒకటే చెప్పాను మన నాయకులందరికీ, మీకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం. వైసీపీ నాయకులు మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడండి, మర్యాదగా అడగండి. అయ్యా బాబు సార్ ఏమండి అని అడగండి. వాళ్ళు ఏరా అంటే మనకి ఏరా అంటారు, తిరిగి ఏరా అంటానికి మనకి ఏం మాత్రం సంతోషించారు. ఇంకేమైనా దిగొచ్చారా? మీకు మాకు సపరేట్ రక్తం ఉంటుందా? మీ రక్తం బ్లూ కలర్లో ఉంటుందా? మా రక్తం ఎరుపును, మీ రక్తం బ్లూ బ్లడ్. మీరందరూ ఏం భయపడకండి, మేము ఉన్నాం. అరే మనం ఎదురు తిరగకపోతే ఎవడు ఎదురు తిరుగుతాడు ఈ దేశానికి? ఎదురు తిరగండి, అడగండి. ఈ కాలనీలోకి ఏ వైసీపీ నాయకుడు వచ్చినా మా ఇల్లు ఎందుకు నిర్మించలేదు, ఎందుకు ఆలస్యమైన బాధ్యత? మాకు బోల్డెన్ సమస్యలు ఉన్నాయంటే మీరు డబ్బులు సంపాదించుకోవడానికి సమస్యలే, మీకు టైం సరిపోతుందా? మీకు ఆస్తులు దోచేయడానికి సమస్య, మీకు టైం సరిపోతుందా? ఇల్లు కట్టడానికి అంటే ఎవరికి ఇంటి మీద కట్టాలి ఒక మాట చెప్తే నిలబడాలన్న లేదు, అడిగేవాడు ఎవడు లేడు కదా. వాళ్ళు ఈరోజు ఒకటే చెప్తున్నాను, నేను చాలా బలంగా నిలబడి ఉంటాను. ఓడిపోయిన వాడిని, గాయపడ్డవాడిని, దెబ్బతిన్న పులి ఎలా ఉంటుంది తెలుసా? పెప్పులు ఎలా ఉంటుంది తెలుసా? గాయపడ్డ పులి. దెబ్బతిని నిలబడ్డాం. ఒక్కొక్కడి అంతు చూస్తాం, అవినీతి చేసే ప్రతి ఒక్కరి అంతు చూస్తాం. భయపడం, నిలబడతాం. మన ఆంధ్రప్రదేశ్కి, మన యువతకి ఉపాధి అవకాశాల దగ్గర నుంచి ఆడపడుచుల భద్రత కానీ, వారికి ఉపాధి అవకాశాలు కానీ, పెద్దలకి ఏ సంక్షేమ పథకాలు మీకు మంచివో అవన్నీ వచ్చి కంటిన్యూ చేస్తాం. అని కూడా చెప్తున్నాను మీకు. ఏ సంక్షేమ పథకాలు ఆపం, సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తాం. అదనంగా మీరు డబ్బులు సంపాదించే పరిస్థితి కల్పిస్తాం తప్ప ఉన్న సంక్షేమ పథకాలు తీసేసి మిమ్మల్ని వాటికి దూరం చేయాలి. ఈ విధంగా మీకు మాటిస్తా ఉన్నాను. రైతు కోసం 3000 పైసలకు కౌలు రైతులు చనిపోయారు. జనసేన రైతు కన్నీళ్లు చూసే పార్టీ. నాకు అన్నం పెట్టిన రైతు కోసం నా స్వార్థ్యతం, ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక సినిమా చేసి ఆ 30 కోట్లు రైతు సంక్షేమానికి చెయ్యాలని చెప్పి నిర్ణయించుకొని ముందస్తుగా ఇప్పుడు దాకా ఒక 5 కోట్ల పైన 6 కోట్లు దాకా ఖర్చు పెట్టాం. ఎందుకు చెప్తున్నానంటే జనసేన నేను కానీ మేము మాట్లాడడం చేతలు చేసి చూపిస్తాం. రైతు కన్నీరు పట్టని రాజ్యం, రైతు కన్నీరు తుడిచే రాజ్యం జనసేన తీసుకొస్తుంది. ఉపాధి అవకాశాల కోసం ఎక్కడో గోవా, గుజరాత్ వెళ్ళిపోయిన మన మత్స్యకారులకి ఇక్కడే జట్టీలు నిర్మించి, మన ఉత్తరాంధ్రలో ఇక్కడే జట్టీలు నిర్మించి వారి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరుస్తాం. మొన్న మీకు తెలుసు, మీ మత్స్యకారులకు సంబంధించిన ఆ జీవో ఒకటి తీసుకొస్తే ఆ జీవోని చింపేశాం. మత్స్యకారులకి హాని కలిగి ఏదైనా సరే జనసేన అభివృద్ధికి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా యువతకి మరీ చెప్తా ఉన్నాం, మీ భవిష్యత్తును ఒకసారి నన్ను నమ్మండి. ఎప్పుడు ఏ ప్రోడక్ట్ నేను ఎండార్స్ చేయాల, ఫలానా చెప్పులు కొనండి, ఫలానా డ్రింక్ తాగండి ఎందుకు చెప్పలేదంటే ఒకే ఒకసారి ఒక క్షణం అందరి ఇబ్బంది వల్ల చేసి కూడా ఆపేశాను. కోట్లాది డబ్బు ఇస్తానంటే కూడా ఎందుకు ఆపారంటే
నేను గుంజెత్తినప్పుడు మీ కష్టాల కోసమే గుంజెత్తుతాను తప్ప ఈ ప్రోడక్ట్ కొనండి అని నేను గుంజెత్తను. ఆ డబ్బు కూడా వదులుతున్నాను. బలంగా సినిమాలు ఉన్నాయి, అది కూడా పక్కన పెట్టి ఈరోజు రోడ్లు ముందున్నాను. మీ బంగారు భవిష్యత్తుకి జనసేన నమ్మండి. అవినీతి రహిత ప్రభుత్వాన్ని జనసేన తీసుకొచ్చేలా మీ మద్దతు ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అండగా ఉంటానని తెలియజేస్తుంటూ ఈ అవినీతి పైన రాజీ లేని పోరాటం పూర్తిగా సాగిస్తామని తెలియజేస్తుంటూ జనసేన నాయకులందరికీ, జన సైనికులకి, వీర మహిళలకి, ఉత్తరాంధ్ర జనసేన నాయకులకి, నాయకురాళ్ళకి, మహిళలకి, వీర మహిళలకి, జన సైనికులకి మీరు ధైర్యంగా పోరాడండి, ఎదుర్కోండి, బలంగా ఎదుర్కోండి. కేసులు పెడితే మీతో పాటు నేను జైలు కొడతాను. 1100 ఇంతమందిని అరెస్ట్ చేయగలరా? ఇంతమందిని అరెస్ట్ చేయగలరా? 1,00,000 మందిని అరెస్ట్ చేయగలరా? మీరు చేసుకోండి. ఎంతమంది మీ జైళ్ళు నిండకపోతే కానీ మీరు మమ్మల్ని దెబ్బ కొట్టండి, మీ జైలు నింపేస్తాం, జైళ్ళు నింపేస్తాం, స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాం. అవినీతి కోటల్ని బద్దలు కొడతాం, ప్లూరలిస్టిక్ కోటల్ని బద్దలు కొడతాం, వైసీపీ ప్రభుత్వాన్ని కిందకి ఈడుస్తాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని తెలియజేస్తాం.